Hello everybody, welcome to Nivas Info. Today topic is 8th class Social Studies Chapter 2 Energy from the Sun. తెలుగులో సూర్యుడు శక్తి వనరు. సో ఈ చాప్టర్కి సంబంధించి కాన్సెప్ట్స్ అండ్ ఇంపార్టెంట్ నోట్స్ అనేది ఈ వీడియోలో మనము చూద్దాం. అవర్ చాప్టర్ నేమ్ ఈజ్ ఎనర్జీ ఫ్రమ్ ద సన్. మరి మనకి సన్ దగ్గర నుంచి ఎనర్జీ వస్తుందా? మనం ఏదైనా ఫుడ్ తీసుకుంటే కదా మనకి ఎనర్జీ వచ్చేది, సన్ దగ్గర నుంచి ఎలా వస్తుంది? యాక్చువల్గా సన్ లేకపోతే మనకి ఎర్త్ అనేది లేదు. సన్ నుంచి వచ్చే లైట్ వల్లనే మనకి ఈ ఎర్త్ పైన ఈ ట్రీస్, యానిమల్స్, వాటరు, ఎయిర్ ఇవన్నీ ఫామ్ అయినాయి. అంటే ఇక్కడ సన్ దగ్గర నుంచి వచ్చే ఎనర్జీ ఫామ్ ఆఫ్ డిఫరెంట్, దాని యొక్క ఫామ్ అనేది వేరు. సో డైరెక్ట్ మనం ఆ సన్ నుంచి వచ్చే ఏదైతే ఫామ్, ఆ ఎనర్జీ ఫామ్ ఉందో దాన్ని డైరెక్ట్ మనం తీసుకోలేము. ఇక్కడ ఏమవుతుంది, అది చేంజ్ అవుతుంది. చేంజ్ అయ్యి అంటే మనకి ఫుడ్ అనేది యానిమల్ నుండి లేకపోతే ప్లాంట్స్ నుంచి మనం తీసుకుంటాం. ఆ ప్లాంట్, ఆ యానిమల్ ఉంది అంటే సన్లైట్. సో ఇది ఫామ్ అనేది డిఫరెంట్ ఫామ్, మనకంటే డైరెక్ట్ సన్లైట్ అనేది డిఫరెంట్. ఆ ఫామ్ అనేది చేంజ్ అయ్యి అది ఎనర్జీగా చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఒక ప్లాంట్ గ్రో అవ్వాలి అంటే ఫోటోసింథసిస్ అనేది కంపల్సరీ. మరి ఫోటోసింథసిస్ కావాలి అంటే లైట్ అనేది కంపల్సరీ. సో ఇది మన టాపిక్ కాదు యాక్చువల్గా. ఇది జస్ట్ ఎనర్జీ ఫ్రమ్ ద సన్ అంటే సన్ దగ్గర నుంచి మనకి డైరెక్ట్ ఎనర్జీ అనేది, సన్ దగ్గర నుంచి మనకి వచ్చే ఆ ఎనర్జీ ఏదైతే ఉందో డైరెక్ట్ మనం తీసుకోలేము. సో అది ఫామ్ అనేది చేంజ్ చేసి తీసుకుంటాం. ఆ ఫామ్ అనేది ఎలా చేంజ్ అవుతుంది అనేది వేరే చాప్టర్. ఈ చాప్టర్లో మనం పర్టికులర్గా తెలుసుకునేది ఏంటి అంటే డైవర్సిటీ ఇన్ టెంపరేచర్. సో మనకి సన్ దగ్గర నుంచి లైట్ వస్తుంది అంటే ఆ లైట్ అనేది మనం డైరెక్ట్ చూడలేం, అది సమ్ హీట్, దాన్ని మనము టెంపరేచర్ అంటాము. ఈ లైట్ని మనం డైరెక్ట్ చూడలేము, బట్ వీ కెన్ గెట్ ద ఫీల్. మనము ఆ వామ్నెస్ ఏదైతే ఉందో దాన్ని మనము ఫీల్ అవ్వగలుగుతాం. అది మన శరీరాన్ని తాకినప్పుడు, మన యొక్క బాడీని తాకినప్పుడు మనకి సమ్ వామ్, అది తాకినప్పుడు సమ్ కూల్ అనేది మనకి తెలుస్తుంది. దాన్ని జస్ట్ మనం ఫీల్ అవ్వగలం కానీ డైరెక్ట్ మనము చూడలేము. అయితే డైవర్సిటీ ఇన్ టెంపరేచర్. సో ఈ టెంపరేచర్ అనేది మనకి ఒక్కొక్కసారి ఒక్కోలాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డే తీసుకున్నట్టయితే మార్నింగ్ కూల్గా ఉంటుంది, డ్యూరింగ్ ద డే జస్ట్ కొంచెం వామ్ అవుతుంది, మళ్ళీ ఈవినింగ్ అయ్యేటప్పటికి గెట్స్ కూలర్ అగైన్ ఇన్ ద నైట్. అంటే ఇక్కడ ఒక డేలో మనకి డిఫరెంట్ ఆఫ్ టెంపరేచర్ ఉంటుంది. మార్నింగ్ కూల్గా ఉంటుంది, టెంపరేచర్ అనేది తక్కువ ఉంటుంది. మిడ్ డే వచ్చేటప్పటికి టెంపరేచర్ అనేది ఎక్కువ అవుతుంది, మళ్ళీ నైట్ అయ్యేటప్పటికి ఆ కూలింగ్ అనేది తగ్గిపోతుంది. మరి ఓన్లీ వన్ డేలోనే ఇలా ఉంటే మనం ఇయర్ని తీసుకున్నాం అనుకోండి, ఇయర్లో కూడా సమ్ మంత్స్ హాట్గా ఉంటాయి, సమ్ మంత్స్ లెస్ హాట్గా ఉంటాయి. సో ఇక్కడ కూడా మనకి ఇయర్కి వచ్చేటప్పటికి కూడా అక్కడ డిఫరెంట్ అనేది ఉంది. వెరీ హాట్ ఇన్ సమ్ మంత్స్ ఆఫ్ ద ఇయర్ అండ్ లెస్ హాట్ ఇన్ ద అదర్ మంత్స్. మనకి 1 ఇయర్ వచ్చేటప్పటికి 1 ఇయర్ని బేస్గా తీసుకుంటే మనకి వింటర్ ఉంటుంది, సమ్మర్ ఉంటుంది, రైనీ సీజన్ ఉంటుంది. ఈ 3 కండిషన్స్ ఎలా ఉంటాయంటే డిఫరెంట్ ఆఫ్ టెంపరేచర్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా మనం ఒక ప్లేస్ని తీసుకుంటే, డేని తీసుకుంటే టెంపరేచర్ అనేది డిఫరెంట్గా ఉంది. నెక్స్ట్ ఇయర్ని తీసుకుంటే కూడా టెంపరేచర్ అనేది డిఫరెంట్గా ఉంది. అదేవిధంగా ఒక ప్లేస్ని తీసుకుంటే ఆ ప్లేస్ టెంపరేచర్ ఆల్సో వ్యారీస్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఆన్ ద ఎర్త్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ పిక్చర్లో కనిపిస్తున్న ఇక్కడ ఐస్, టోటల్ ఐస్ ఉంది. ఇక్కడ ఏమవుతుంది అంటే సమ్ రీజియన్స్ ఆర్ వార్మ్ వైల్ సమ్ రీజియన్స్ ఆర్ సో కోల్డ్ యాజ్ దే ఆర్ కవర్డ్ విత్ ఐస్ త్రూఅవుట్ ద ఇయర్. మనకి పోలార్స్, ఓకే, మనము పోలార్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకున్నట్టయితే అక్కడ ఇయర్ మొత్తం కూడా ఐస్ అనేది టోటల్గా ఐస్ కవర్ అయి ఉంటుంది అనమాట. సో అక్కడ ఎప్పుడు కూడా ఐస్ కంప్లీట్గా మెల్ట్ అవ్వడం అనేది జరగదు, ఎక్కడ పోలార్ ఏరియాస్. నెక్స్ట్ మనము వింటర్ని తీసుకున్నట్టయితే వింటర్ కూడా మనకి కోల్డ్గా ఉంటుంది. కొన్ని సిమ్లా లాంటి ప్లేసెస్లో అక్కడ కూడా ఐస్ అనేది కవర్ చేస్తుంది. అదేవిధంగా మనం సమ్మర్ వచ్చేటప్పటికి వెరీ హాట్గా ఉంటుంది. సో ఎక్కడ చూసినా కానీ కంప్లీట్ హీట్ అయిపోయి మొత్తం హాట్గా ఉంటుంది. అంటే ఒక ఇయర్ని కవర్ చేసినట్టయితే మనకి వింటర్, రెయినీ సీజన్, సమ్మర్ ఇలా డిఫరెంట్ వెదర్ అనేది ఉంటుంది. సో మనకి ఇక్కడ ఒక మ్యాప్ చూద్దాం. ఇక్కడ మ్యాప్ ఏంటంటే ఈ రెడ్ కలర్లో కనిపిస్తుంది అంటే వామ్ ప్లేసెస్, వెరీ హాట్ ప్లేసెస్. ఎందుకు హాట్ ప్లేసెస్ అంటే ఈ ప్లేసెస్ అన్నీ ఈక్వేటర్కి అటు ఇటుగా ఉన్నాయి, సైడ్ రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఇయర్లో మోస్ట్ టైము సన్ రేస్ అనేది డైరెక్ట్
ఆ ఎర్త్ యొక్క సర్ఫేస్ని టచ్ అవుతాయి. సో ఇక్కడ పోలార్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఆ సన్ రేస్ అనేవి డైరెక్ట్గా టచ్ చేయవు. సో అందుకే మనకి ఇక్కడ హీట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఈ హీట్ అనేది మన ఉండే ఏరియాలో రెయిన్ మీద అండ్ ఎయిర్ మీద, మనకి ఎయిర్ అంటే ఇక్కడ ఎయిర్ కాదు, ఎయిర్ అనేది కంటిన్యూగా ఉంటుంది. మనకి సమ్ టైమ్స్ కొన్ని సిచ్యువేషన్స్లో విండ్స్ వస్తుంటాయి. మనం ఉన్న ప్లేస్లో ఆ విండ్స్ రావడానికి, రెయిన్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ హీట్. ఒక ప్లేస్లో హెవీ రెయిన్ ఉంటుంది, ఒక ప్లేస్లో లెస్ రెయిన్ ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే ఆ ఏరియాలో అక్కడ ఉండే ఆ టెంపరేచర్ అనేది, ఆ టెంపరేచర్ని బేస్ చేసుకొని ఒక ప్లేస్లో రెయిన్స్ అండ్ విండ్స్ అనేవి ఉంటాయి. సో అది ప్లేస్ టు ప్లేస్ అనేది డిఫరెంట్ ఉంటుంది. డిఫరెంట్ ఎందుకు ఉంటుంది అంటే అక్కడ ఉండే టెంపరేచర్. అదేవిధంగా టెంపరేచర్ అండ్ రెయిన్ఫాల్ ఎఫెక్ట్ లైఫ్ ఇన్ వెరీ క్రిటికల్ వేస్. మన లైఫ్కి మోస్ట్ ఎఫెక్టెడ్ థింగ్స్ ఏంటి అంటే టెంపరేచర్ అండ్ రెయిన్ఫాల్. ఈ రెండే మన యొక్క లైఫ్ని డిసైడ్ చేస్తాయి. ఎందుకంటే ఈ ఎర్త్ పైన ఉండే ప్రతి ఒక్క ప్లాంట్ కానీ, ప్రతి ఒక్క ఎనిమల్ కానీ కంపల్సరీ వాటర్ అనేది కావాలి అండ్ అదేవిధంగా హీట్ అనేది కావాలి. ఎందుకంటే ఇక్కడ మనం పోలార్ ఏరియాస్ తీసుకుంటే అక్కడ ప్లాంట్స్ అనేవి ఉండవు, యానిమల్స్ అనేవి ఉండవు. రీజన్ ఏంటి అంటే వాటర్తో పాటు మనకి హీట్ అనేది కూడా కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీ యొక్క టెంపరేచర్ చూస్తే 37 degrees Celsius. సో ఆ హీట్ అనేది మన బాడీకి అవసరం. మనకి ఆ హీట్కి మించి బయట వెదర్ అనేది ఎక్కువగా ఉంటే అంటే 38, 39, 40 degrees ఉంటే మనము వెదర్ ఈజ్ హాట్ అని చెప్తాం. అదేవిధంగా 30, 20కి ఆ హీట్ అనేది పడిపోయింది అనుకోండి, వెదర్ ఈజ్ కూల్ అని చెప్తాం. సో ఇక్కడ చెప్పడానికి రీజన్ ఏంటి అంటే మన బాడీ యొక్క టెంపరేచర్ 37 degrees Celsius. దానికంటే ఎక్కువ ఉంటే హాట్ అంటాం, దానికంటే తక్కువ ఉంటే కూల్ అంటాం. సో దానికి అంటే మనకి ఒక పర్టిక్యులర్ హీట్ అనేది మనకు కంపల్సరీ కావాలి. అదేవిధంగా వాటర్ అనేది కావాలి. ఈ రెండు ఇక్కడ ఎర్త్ పైన ఎనీ ప్లాంట్, ఎనీ యానిమల్ ఉండడానికి మెయిన్ రీజన్. మనము హాట్ ఏరియాస్ తీసుకున్నాం అనుకోండి, హాట్ ఏరియాలో సమ్ పర్టిక్యులర్ ప్లాంట్స్ మాత్రమే గ్రో అవుతాయి. సో అన్ని ప్లాంట్స్ అనేవి అక్కడ గ్రో అవ్వవు. ఓన్లీ సమ్ కైండ్స్ ఆఫ్ ట్రీస్ అండ్ ప్లాంట్స్ విల్ గ్రో ఇన్ హాట్ రీజియన్స్. అదేవిధంగా కూల్ ప్లేస్కి వెళ్తే అక్కడ ఉండే ప్లాంట్స్ వేరు. ఇక్కడ హాట్ ఏరియాలో సమ్ కైండ్స్ ఆఫ్ ట్రీస్ అనే ప్లాంట్స్ అనేది గ్రో అయితే ఇక్కడ కొంచెం కూల్ ప్లేస్, కోల్డ్ రీజియన్స్ ఉంటాయి కదా, అక్కడ ఇంకొక రకమైన సమ్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ అనేవి అక్కడ గ్రో అవుతాయి. అదేవిధంగా ఇంకా వెరీ కోల్డ్ ఐస్ కవర్డ్ ఏరియాకి వెళ్ళామనుకోండి, అక్కడ అసలు ఏదీ పెరగదు, నో ప్లాంట్. యానిమల్స్ అనేవి కొన్ని రకాల యానిమల్స్ అనేవి ఉంటాయి, వాటి గురించి మనం తర్వాత డిస్కషన్ చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే కూల్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్, వార్మ్ ఇన్ ద ఆఫ్టర్నూన్. వీటికి రీజన్ ఏంటంటే ఎర్త్ యొక్క మోషన్ అండ్ ఎర్త్ యొక్క మూమెంట్. వీటిని బేస్ చేసుకొని మనకి కూల్ అండ్ హాట్ అనేది ఉంటుంది. సో ఇయర్ని తీసుకున్నప్పటికీ కూడా ఇయర్లో సమ్ మంత్స్ కూల్గా ఉంటాయి, సమ్ మంత్స్ హాట్గా ఉంటాయి, మళ్ళీ అవే రిపీట్ అవుతుంటాయి. దాన్నే మనం వెదర్ అంటాము. ఆ వెదర్లో సమ్ పర్టికులర్ ప్లాంట్స్, ఒక ఏరియాలో ఒక వెదర్ ఉంటుంది, ఇంకొక ఏరియాలో ఇంకొక వెదర్ ఉంటుంది. ఆ వెదర్కి అక్కడ ఉన్న ఏరియాకి సమ్ పర్టికులర్ ప్లాంట్స్ అనేవి గ్రో అవుతాయి, సమ్ పర్టికులర్ యానిమల్స్ అనేవి అక్కడ జీవిస్తూ ఉంటాయి. సో మనము అదేవిధంగా హిల్ టాప్స్, మనము కొండ ప్రదేశాలకు వెళ్ళామనుకోండి, హిల్ టాప్స్కి వెళ్ళామనుకోండి, అక్కడ సమ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సమ్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్ అనేవి అక్కడ కూడా గ్రో అవుతాయి. సో అంటే ఇక్కడ ఇవి ఏంటి అంటే కోల్డ్ ప్లేసెస్ కావు, హాట్ ప్లేసెస్ కావు. అదేవిధంగా ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే హిల్ టాప్స్ పైన హాట్ అనేది తక్కువగా ఉంటుంది, హీట్ అనేది తక్కువగా ఉంటుంది. దేంతో బేస్ చేసుకుంటే అంటే హిల్ టాప్ క్రింద ఏదైతే ప్లేన్ ఏరియా ఉందో ఆ ఏరియాలో హాట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఆపోజిట్ గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్గా ఆ ప్లేన్ పైన యాక్చువల్గా ఆ సన్ రేస్ అనేది డైరెక్ట్ ఫస్ట్ ఏవి ఆ సన్ రేస్కి దగ్గరగా ఏవి అంటే హిల్ టాప్, కానీ అక్కడ హీట్ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకు తక్కువ ఉంటుందంటే మనం ముందు చూద్దాం. మీరు ఒకటి మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హిల్ టాప్స్ అనేవి కూల్గా ఉంటాయి, ప్లేన్ ఏరియాస్ అనేవి హాట్గా ఉంటాయి. కాబట్టి మనకి ఇక్కడ ప్లేన్ ఏరియాలో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంట్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమల్స్ ఇక్కడ గ్రో అవుతున్నాయి. సో అదే హిల్ టాప్స్ పైన అంటే ఆ కూల్ ఏరియాలో అన్ని జీవులు అక్కడ ఉండలేవు, ఆల్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ అక్కడ గ్రో అవ్వలేవు.
దానికి రీజన్ ఏంటి అంటే ఒక ప్లాంట్కి కానీ ఒక యానిమల్ కానీ ఒక పర్టికులర్ హీట్ అనేది అవసరం. సో అంటే ఇక్కడ ఏంటంటే ఎనర్జీ ఫ్రమ్ ద సన్, మన చాప్టర్ నేమ్ ఏంటంటే ఎనర్జీ ఫ్రమ్ ద సన్. అంటే మనము బ్రతకాలి అంటే మనకి సన్ యొక్క లైట్ కావాలి. అది డైరెక్ట్ ఫామ్లో మనం బ్రతకలేము, అక్కడ ఫామ్ అనేది చేంజ్ అవుతుంది. సో ఏ ఫామ్ చేంజ్ అవుతుంది అనేది మనం ఇంకా ముందు చూద్దాం. బట్ మనకి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హీట్, దాంతోపాటు వాటర్, ఎయిర్. సో హీట్ అనేది ప్రతి ఒక్క జీవి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆ హీట్ అనేది ఆ పర్టికులర్ ఒక హీట్లో ఒక జీవి ఒక లైవ్ అక్కడ గ్రో అవ్వగలుగుతుంది. ఇది మనం గుర్తుంచుకోవాలి. సోలార్ ఎనర్జీ అండ్ సన్ రేస్. ద సన్ ఈజ్ ద ప్రిన్సిపల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్. ఇక్కడ ఎర్త్ పైన ఉండే అంటే ఎర్త్ సర్ఫేస్ పైన ఉండే ప్రతి ఒక్క జీవి కూడా మెయిన్ సోర్స్ ఏంటి, ఎనర్జీకి మెయిన్ సోర్స్ ఏంటి అంటే సన్. ఇట్ ఈజ్ లైక్ ఏ పవర్ హౌస్ విచ్ జనరేట్ అండ్ గివ్స్ అవుట్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్ అండ్ హీట్. ఇక్కడ సన్ అనేది ఒక పవర్ హౌస్ లాగా ఆ సన్ రేస్ అనేది జనరేట్ చేస్తుంటుంది. అది మనకి లైట్ అండ్ హీట్ ఫామ్లో మనకి ఎనర్జీని అందిస్తుంది. ఇక్కడ ఈ సన్ దగ్గర నుంచి వచ్చే ఈ ఎనర్జీ, ఈ సన్ రేస్ ఏవైతే ఉన్నాయో హీట్ అండ్ లైట్, అది కాన్స్టంట్లీ ఎమిటెడ్ బై ద సన్. దిస్ ఎనర్జీ విచ్ ఈజ్ కాన్స్టంట్లీ ఎమిటెడ్ బై ద సన్ ఈజ్ నౌన్ యాజ్ సోలార్ రేడియేషన్. ఇక్కడ సోలార్ రేడియేషన్ అంటే ఏంటి అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ సన్ దగ్గర నుంచి మనకి ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ అనేది కాన్స్టంట్లీ ఎమిటెడ్ బై ద సన్. దిస్ ఈజ్ కాల్డ్ రేడియేషన్, సన్ సోలార్ రేడియేషన్. మరి ఇక్కడ రేడియేషన్ అంటే ఏంటి కూడా అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రేడియేషన్ అంటే ఏంటి అంటే వెన్ ఏ బాడీ గివ్స్ అవుట్ ఎనర్జీ ఇట్ ఈస్ కాల్డ్ రేడియేషన్. ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్లోంచి లేదా ఒక పర్టికులర్ బాడీలోంచి ఎనర్జీ అనేది బయటికి వెళ్ళడాన్ని రేడియేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్స్ కానీ, మన ఇంట్లో ఉండే ల్యాప్టాప్స్ కానీ, మన ఇంట్లో ఉండే టీవీస్ కానీ సమ్ హీట్ అనేది జనరేట్ చేస్తాయి. అంటే దాంట్లోంచి కూడా హీట్ అనేది కంటిన్యూస్గా అది రన్ అవుతున్నంతసేపు హీట్ అనేది బయటకు వస్తుంటుంది, జనరేట్ అవుతుంటుంది. దాన్ని కూడా మనము రేడియేషన్ అని అంటాం. ద ఎనర్జీ ప్రొడ్యూస్డ్ బై ద సన్ కమ్స్ టు యాజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సన్ రేస్. సన్ దగ్గర నుంచి వచ్చే ఎనర్జీ మనకి ఏ ఫామ్లో వస్తుంది అంటే సన్ రేస్. సో వీ కెన్ సీ అండ్ ఫీల్ సమ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ ఎనర్జీ సచ్ యాజ్ లైక్ లైట్ అండ్ హీట్. ఇక్కడ లైట్ని మనం చూడగలుగుతాము, హీట్ని అనేది ఫీల్ అవ్వగలుగుతాము. సో మనకు వచ్చే ఫామ్స్ ఏంటి అంటే లైట్ అండ్ హీట్. ఆ సన్ రేస్ అనేవి లైట్ అండ్ హీట్ ఫామ్లో మనకి వస్తున్నాయి. సో ఇంతే కాకుండా మనకి ఈ సన్ రేస్ అనేవి ఇంకా ఇంకొన్ని ఫామ్స్లో కూడా వస్తాయి. అవి ఏంటి అంటే అల్ట్రా వైలెట్స్ రేస్, దాన్ని మనము యూవీ రేస్ అంటాము. అదేవిధంగా రేడియో వేవ్స్, అదేవిధంగా ఎక్స్రే. సో ఈ ఫామ్లో కూడా మనకి ఆ సన్ రేస్ అనేవి ఎనర్జీని అనేది ప్రొడ్యూస్ చేస్తుంటుంది కంటిన్యూస్గా ఫ్రమ్ ద సన్ విచ్ వీ కెన్ నైదర్ ఫీల్ నార్ సీ. ఇక్కడ ఇన్సోలేషన్ అంటే ఏంటి అంటే ద సోలార్ రేడియేషన్ రిసీవ్డ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ కాల్డ్ ఇన్సోలేషన్. ఇక్కడ సన్ దగ్గర నుంచి వచ్చే ప్రతి ఒక్క సన్ రే ఎర్త్ యొక్క సర్ఫేస్ని టచ్ అవ్వదు. పర్టికులర్ ఒక ఏరియాలో ఆ సర్ఫేస్ని ఏదైతే టచ్ అవుతుందో దాన్ని మనం ఇక్కడ ఇన్సోలేషన్ అంటున్నాం. ద యాక్చువల్ అమౌంట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ రిసీవ్డ్ ఆన్ ద గ్రౌండ్ లెవెల్ ఈజ్ ఓన్లీ ఎ స్మాల్ పోర్షన్ ఆఫ్ వాట్ రీచెస్ ద ఎర్త్ అట్మాస్ఫియర్. ఇక్కడ సన్ దగ్గర నుంచి సన్ రేస్ అనేవి మనకి ఎర్త్ సైడ్ వస్తాయి. బట్ ఇక్కడ ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్లో కొన్ని రిఫ్లెక్ట్ అవుతాయి. సో టోటల్ ప్రతి ఒక్క రే అనేది ఎర్త్ యొక్క సర్ఫేస్ అనేది టచ్ అవ్వవు. అలా టచ్ అయ్యే పోర్షన్ ఎంత అంటే చాలా లిటిల్ బిట్, చాలా స్మాల్ పోర్షన్. ఎందుకు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే దిస్ ఈజ్ బికాస్ అబౌట్ 1/3 ఆఫ్ ద సోలార్ ఎనర్జీ ఈజ్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ లైక్ ఏ మిర్రర్ రిఫ్లెక్టింగ్ లైట్ బై ద ఎర్త్ అట్మాస్ఫియర్. ఇక్కడ మనం ఇంట్లో ఉండే మిర్రర్ పైన మనం ఒక టార్చ్ లైట్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది రిఫ్లెక్ట్ అవుతుంది. అదేవిధంగా ఈ ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్, ఆ సన్ రేస్ వచ్చి ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ని టచ్ అయినప్పుడు అందులో చాలా వరకు రిఫ్లెక్ట్ అవుతాయి, అంటే రివర్స్లో రిఫ్లెక్ట్ అయిపోతాయి. ఏదో కొద్ది మాత్రమే ఎర్త్ యొక్క సర్ఫేస్ అనేది ఇక్కడ టచ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఫర్దర్ సమ్ పోర్షన్ ఆఫ్ ద ఎనర్జీ ఈజ్ scattered and absorbed in the higher reaches of the atmosphere.
సో అలా రిఫ్లెక్ట్ అవ్వంగా ఇంకొంత ఎనర్జీ, ఇంకొన్ని సన్ రేస్ ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ తీసుకుంటుంది లేదా స్కాటర్ అవుతుంది. ఇక్కడ ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో అది మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఓజోన్. ఇక్కడ ఓజోన్ అది ఏం చేస్తుంది, అల్ట్రా వైలెట్ రేస్ని అక్కడితో స్టాప్ చేసేస్తుంది. సో అల్ట్రా వైలెట్ రేస్ అనేవి ఎర్త్ యొక్క సర్ఫేస్ని టచ్ అవ్వకుండా అక్కడితో స్టాప్ చేసేస్తుంది లేదా స్కాటర్ చేసేస్తుంది. ఇన్ కేస్ అలా జరగలేదనుకో, ఇన్ ఫ్యాక్ట్ సమ్ ఆఫ్ ద హార్మ్ఫుల్ రేస్ ఆఫ్ సన్ లైక్ ద యూవీ రేస్ డోంట్ రీచ్ ద గ్రౌండ్ అండ్ దిస్ హ్యాస్ మేడ్ లైఫ్ పాసిబుల్ ఆన్ ద ఎర్త్. ఇక్కడ హార్మ్ఫుల్ రేస్ ఏవైతే ఉన్నాయో, ఆ అల్ట్రా వైలెట్ రేస్ ఏవైతే ఉన్నాయో అవి ఎర్త్ సర్ఫేస్ని రీచ్ అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ లైఫ్ అనేది పాసిబుల్ అవుతుంది. ఎర్త్ యొక్క సర్ఫేస్ పైన, ఎర్త్ పైన మన లైఫ్ అనేది పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇంతే కాకుండా మన ఎర్త్ చుట్టూ సమ్ డస్ట్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఎర్త్కి కొంత హైట్లో క్లౌడ్స్ ఉంటాయి. సో అవి కూడా కొంత సన్ రేస్ని అనేవి అబ్జర్వ్ చేసుకుంటాయి లేదా రిఫ్లెక్ట్ చేస్తాయి. సమ్ అమౌంట్ ఆఫ్ సోలార్ రేస్ ఆర్ ఆల్సో అబ్జర్వ్డ్ బై ఆర్ రిఫ్లెక్టెడ్ అవే బై క్లౌడ్స్ అండ్ స్మోక్ ఆర్ డస్ట్ ఇన్ ద అట్మాస్ఫియర్. మన ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్లో ఉండే స్మోక్ అండ్ డస్ట్, తర్వాత క్లౌడ్స్, ఇవి కూడా కొంత ఎనర్జీని అంటే సన్ రేస్ని అబ్జర్వ్ చేసుకుంటాయి లేదా రిఫ్లెక్ట్ చేస్తాయి. సో మనము ఇప్పుడు ఇన్సోలేషన్ తెలుసుకున్నాము, రేడియేషన్ తెలుసుకున్నాము. ఒకసారి ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ బిట్వీన్ ఇన్సోలేషన్ అండ్ రేడియేషన్. ఇక్కడ రేడియేషన్ అంటే ఏంటి అంటే సన్ దగ్గర నుంచి మనకి సన్ రేస్ అనేది కాన్స్టెంట్లీ ఒమిటెడ్ బై ద సన్. అంటే కాన్స్టెంట్లీ ఆ సన్ రేస్ అనేవి మనకి ఎర్త్ సైడ్ వస్తుంటాయి. దాన్ని మనము రేడియేషన్ అంటాము. ఒక పర్టికులర్ ఒక ఆబ్జెక్ట్లోంచి కానీ ఒక బాడీలోంచి కానీ హీట్ అనేది కంటిన్యూస్గా జనరేట్ అవ్వడం, అంటే బయటికి జనరేట్ అవ్వడాన్ని మనము రేడియేషన్ అంటాము. ఇక్కడ ఇన్సోలేషన్ అంటే ఏంటి అంటే దానికి ఆపోజిట్. రేడియేషన్కి ఆపోజిట్ ఇన్సోలేషన్కి ఆపోజిట్ రేడియేషన్. ఇక్కడ ఇన్సోలేషన్ అంటే ఏం జరుగుతుంది అంటే సన్ దగ్గర నుంచి వచ్చే ప్రతి ఒక్క సన్ రే ఎర్త్ యొక్క సర్ఫేస్ని టచ్ అవ్వదు. ఒక పర్టికులర్ ప్లేస్లో ఆ సన్ రే అనేది ఆ ఎర్త్ని ఎంతవరకు టచ్ అయింది. సో దాన్ని మనం ఇక్కడ ఇన్సోలేషన్ అంటున్నాం. ఇప్పుడు రేడియేషన్ కొద్దిసేపు పక్కన పెట్టి ఇన్సోలేషన్ గురించి. ఇప్పుడు ఇన్సోలేషన్ అంటే సన్ రేస్ అనేవి ఎర్త్ యొక్క సర్ఫేస్ని టచ్ అవ్వడం అన్నాం. అయితే ఇక్కడ ఎర్త్ పైన ఉండే ప్రతి ప్లేస్లో కూడా సన్కి ఆపోజిట్గా కనిపించే ఆ ఎర్త్ సర్ఫేస్ ఏదైతే ఉందో అంటే టోటల్ సర్ఫేస్ పైన ఎర్త్ రేస్ అనేవి టచ్ అవుతాయి. అంటే ఇన్సోలేషన్ కొంత జరుగుతుంది. అయినప్పటికీ ఈవెన్ ద రేస్ దట్ రీచ్ ద గ్రౌండ్ డు నాట్ హీట్ ద ఎర్త్ సర్ఫేస్ యూనిఫామ్లీ. ఇక్కడ ఎర్త్ అంతా ఒకే లెవెల్లో హీట్ అనేది ఉండదు. సో ఒక ప్లేస్లో కొంచెం కూల్ ఉంటుంది, ఇంకొక ప్లేస్లో కొంచెం హాట్ ఉంటుంది. ఇక్కడ డిఫరెంట్ హీట్ అనేది ఉంటుంది. ఒక్కొక్క ప్లేస్లో ఒక రకమైన హీట్ అనేది ఉంటుంది. ఇలా ఎందుకు ఉంటుంది? సింపుల్ కర్వ్డ్ నేచర్ ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ అనేది ఫ్లాట్గా లేదు. ఎర్త్ అనేది ఫ్లాట్గా లేదు, కర్వ్డ్. సో రౌండ్గా ఉంది. కాబట్టి ఇక్కడ ఒక ప్లేస్లో ఒక రకమైన హీట్, ఇంకొక ప్లేస్లో ఇంకొక రకమైన హీట్ అనేది ఉంది. మరి ఇక్కడ ఎర్త్ రౌండ్గా ఉండడానికి అంటే కర్వ్డ్ నేచర్ ఉండడానికి ఆ హీట్ డిఫరెంట్ టైప్ ఒక్కొక్క ప్లేస్లో ఒక డిఫరెంట్ హీట్ ఉండడానికి రిలేషన్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఎర్త్ అనేది ఇలా ఉంది. ఇక్కడ సన్ ఉన్నాడు అనుకుంటే సన్ రే అనేది ఇక్కడ డైరెక్ట్ పడుతుంది. సో ఇక్కడ ఈక్వేటర్ దగ్గర సన్ రే అనేది డైరెక్ట్ పడుతుంది. సో ఈక్వేటర్కి నార్త్ సైడ్ కానీ సౌత్ సైడ్ కానీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఒక సన్ రే అనేది ఇక్కడ ఒక పర్టికులర్ ప్లేస్లో మాత్రమే ఇక్కడ టచ్ అవుతుంది. ఇక్కడికి వచ్చేవరకు ఆ ప్లేస్ అనేది పెరిగింది. అంటే ఇక్కడ ఉండే హీట్ స్పేస్ తక్కువ, ఇక్కడ ఉండే హీట్ కూడా సమానమే, ఈక్వల్. బట్ ఇక్కడ స్పేస్ అనేది ఎక్కువ ఉంది, అంటే ఎక్కువ స్పేస్లో పడుతుంది. అప్పుడు ఆ హీట్ అనేది ఆటోమేటికలీ తగ్గిపోతుంది. యూ కెన్ సీ ఫ్రమ్ ద పిక్చర్ దట్ డ్యూ టు ద కర్వేచర్ ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ ఫాల్స్ ఆన్ ఏ స్మాలర్ ఏరియా ఆన్ ద ఈక్వేటర్ and on a larger area as we move north or south of it. Thus, it will get warmer on the equator than near the poles. ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ ఒక సన్ రే వస్తుంది, ఒక పర్టికులర్ హీట్ వస్తుంది. ఇక్కడ కూడా ఒక పర్టికులర్, ఇక్కడ వచ్చే హీట్ సేమ్. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి సన్ ఇక్కడ ఉంటే ఇక్కడికి వచ్చేటప్పటికి కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది. ఇక్కడ ప్లేస్ అనేది ఎక్కువ ప్లేస్లో పడుతుంది, ఇక్కడ తక్కువ ప్లేస్లో పడుతుంది. మీరు ఒక టార్చ్ లైట్ తీసుకొని వాల్ పైన వేసి చూడండి,
క్రాస్గా, స్ట్రైట్గా, అక్కడ ఆ లైట్ అనేది డిఫరెంట్ షేప్ అనేది చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, లైట్ అనేది స్ట్రైట్గా వేస్తే తక్కువ స్పేస్లో పడుతుంది, కొంచెం క్రాస్గా అంటే స్కటెడ్ చేసేస్తే అక్కడ ఎక్కువ స్పేస్లో పడుతుంది. అంటే హీట్ అనేది సేమ్ జనరేట్ అవుతుంది, బట్ అక్కడ స్పేస్ అనేది ఎక్కువ తీసుకోవడం వల్ల అక్కడ హీట్ అనేది తగ్గిపోతుంది. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనకి ఇక్కడ డైరెక్ట్ స్ట్రైట్గా టచ్ అవుతుంది. అంటే ఇక్కడ 90 degrees, ఇక్కడికి వచ్చేటప్పటికి డిగ్రీ అనేది చేంజ్ అవుతుంది. అంటే ఈక్వేటర్ దగ్గర మనకి స్ట్రైట్గా వస్తుంది 90 degrees, బట్ ఇక్కడ పోలార్ ఏరియాకి వచ్చేటప్పటికి ఈ డిగ్రీ అనేది చేంజ్ అవుతుంది. దీన్ని మనం ఏమంటామంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం. You can see that while the sun rays fall at about 90 degrees on the equator, they fall slightly towards the poles. This is called angles of incidence. తెలుగులో అయితే దీన్ని మనము పతన కోణం అంట. అయితే మనం ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఇక ఈక్వేటర్ ఉంది కదా, ఇక్కడ డైరెక్ట్ 90 degrees అనేది, అంటే ఇక్కడ హీట్ అనేది సన్ రేస్ అనేది డైరెక్ట్ టచ్ అవ్వడం వల్ల ఇక్కడ హీట్ ఎక్కువ ఉండాలి. కాకపోతే డైరెక్ట్ ఇక్కడ ఈ ఈక్వేటర్ ఏదైతే ఉందో ఇక్కడ హీట్ అనేది ఎక్కువ ఉండదు, ఇక్కడ కంటే వీటి పక్కన జస్ట్ కొద్ది పక్కన మాత్రమే. సో ఈ నార్త్ సైడ్ కానీ సౌత్ సైడ్ కానీ ఇక్కడ హీట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే ఈవెన్ దో మోర్ ఇంటెన్స్ సన్ రైజ్ ఫాల్ ఆన్ ఈక్వేటోరియల్ రీజన్, it is usually cloudy thereafter midday and less sun rays fall on the ground. Hence, equatorial regions are not as warm as the regions immediately north or south of them. ఇక్కడ ఏమవుతుంది అంటే ఆ హీట్ మనం ఇంతకుముందు స్టార్టింగ్లోనే చెప్పుకున్నాము, ఒక ఏరియాలో రెయిన్ అండ్ విండ్స్ అనేది డిపెండ్ ఆన్ ద హీట్. ఇక్కడ డైరెక్ట్ తొందరగా హీట్ అనేది ఎక్కువ అవుతుంది. అంటే మార్నింగ్ మొదలవ్వగానే ఇక్కడ హీట్ అనేది ఎక్కువ అవుతుంది. ఆ హీట్ అనేది ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్గా ఆ వాటర్ అనేది క్లౌడ్స్గా ఫామ్ అవుతాయి. ఆ క్లౌడ్స్గా ఫామ్ అయినప్పుడు ఏమవుతుంది, ఆ సన్ రేస్ని ఆపగలుగుతాయి. అంటే ఆ సన్ రేస్ డైరెక్ట్ ఆ ఎర్త్ సర్ఫేస్ని టచ్ అవ్వకుండా మధ్యలో అడ్డుగా ఉంటాయి. అట్లాంటప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఈక్వెటోరియల్ రీజన్ ఏదైతే ఉందో దానిపైన సన్ రేస్ అనేవి డైరెక్ట్ పడవు ఎప్పుడు మిడ్ డేకి వచ్చేటప్పటికి. బట్ ఇక్కడ సైడ్లో అనేది కంటిన్యూస్గా టచ్ అవుతూనే ఉంటాయి. అందుకే నార్త్ సైడ్ కానీ సౌత్ సైడ్ కానీ కొంచెం హీట్ అనేది కొంచెం ఈక్వెటోరియల్ రీజన్తో కంపేర్ చేసినప్పుడు కొంచెం హీట్ అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ డే తర్వాత మనం ఇయర్కి వెళ్దాం. ఇయర్కి వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే ఈ ఎర్త్ అనేది ఇలా మూవ్ అవుతుంది, 23.4 degrees మూవ్ అవుతుంది. ఇక్కడ సన్ ఉన్నాడు అనుకుందాం, ఆ సన్ రేస్ అనేవి ఇక్కడ టచ్ అవుతాయి. బట్ ఇక్కడ ఎర్త్లో ఒక్కొక్క మంత్లో ఈ 90 degrees అనేది ఒక్కొక్క చోట పడుతుంది. ఎందుకు పడుతుంది అంటే ఇక్కడ ఎర్త్ అనేది ఈ విధంగా మూవ్ అవుతుంది. సో దీనివల్లనే మనకి వింటర్, సమ్మర్, రెయినీ సీజన్ అనేది మనకి ఏర్పడుతుంది. యాజ్ ద ఎర్త్ గోస్ అరౌండ్ ద సన్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ద ఇయర్, ద యాంగిల్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ కాన్స్టెంట్లీ చేంజ్. Thus, the angle of incidence increases in the north during the months of November, December and decreases in the months of May and June. సో దీనివల్ల మనకి ఈ ఎర్త్ అనేది ఇలా టచ్ అవ్వడం వల్ల మనకి ఇక్కడ సమ్మర్ ఉంటుంది, మళ్ళీ ఇది నార్మల్గా వచ్చేటప్పటికి ఇక్కడ సమ్మర్ ఉంటుంది, మనకి ఇక్కడ ఈక్వేటర్ దగ్గర. మళ్ళీ నవంబర్ డిసెంబర్లో ఇది 23.4 degrees ఇలా టచ్ అవ్వడం వల్ల సో ఈ ప్లేస్లో హీట్ అనేది ఎక్కువ ఉంటుంది, అప్పుడు ఇక్కడ సమ్మర్ అనేది వస్తుంది. బట్ ఇప్పుడైనా ఈ పోలార్ ఏరియాలో మాత్రం కంపల్సరీ ఆల్వేస్ కూల్గానే ఉంటుంది. ఇక్కడ దీనివల్ల కూడా ఒక్కొక్కసారి దీనివల్ల ఈ పోలార్ ఏరియాస్లో 6 months డే ఉంటుంది, 6 months నైట్ ఉంటుంది. అది ఇంకా మనం ముందు చూద్దాం. నెక్స్ట్ ల్యాండ్ అండ్ వాటర్ కాంట్రాస్ట్. ఇక్కడ మనకి ఎర్త్ పైన ఒక రకమైన హీట్ ఉంటుంది, సీ దగ్గర ఒక రకమైన హీట్ ఉంటుంది. సో ఇలా ఎందుకు ఉంటుంది అంటే ల్యాండ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్, వేర్ యాజ్ వాటర్ బాడీస్ ఆర్ డిఫరెంట్. వైల్ ల్యాండ్ గెట్స్ హీటెడ్ అండ్ కూల్డ్ క్విక్లీ, ఓషన్స్ విల్ టేక్ టైమ్ టు హీట్ అండ్ కూల్. ఇక్కడ హీట్ని అతి తొందరగా అతి తక్కువ టైంలో తీసుకునేది ఏంటి అంటే ఎర్త్ సర్ఫేస్. బట్ ఎర్త్ పైన మోస్ట్ ఆఫ్ ద స్పేస్ ఈజ్ వాటర్. ఈ వాటర్ అనేది హీట్ని తీసుకోవడానికైనా కానీ అదేవిధంగా ఆ హీట్ని అనేది కోల్పోవడానికి కానీ అంటే కూల్ అవ్వడానికి కూడా టైం అనేది చాలా ఎక్కువగా తీసుకుంటుంది. సో దానివల్ల ఇక్కడ ఎర్త్ పైన అండ్ వాటర్కి ఈ హీట్లో చాలా డిఫరెంట్ అనేది ఉంటుంది.
హీటింగ్ ఆఫ్ ద అట్మాస్ఫియర్. సో మనకి ఎర్త్ ఉంది, ఎర్త్ చుట్టూ మనకి అట్మాస్ఫియర్ అనేది ఉంది. ద అట్మాస్ఫియర్ ఆర్ ద ఎయిర్ అరౌండ్ అస్ ఈజ్ నాట్ హీటెడ్ డైరెక్ట్లీ బై ద సన్ రేస్ ఆఫ్ ద సన్, బై ద రేస్ ఆఫ్ ద సన్. ఇక్కడ మనకి సన్ నుంచి వచ్చే రేస్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి డైరెక్ట్ ఈ అట్మాస్ఫియర్ అనేది హీట్ అవ్వదు. అందుకే మనకి ఈ అట్మాస్ఫియర్ అనేది డిఫరెంట్ ఉంటుంది. యాక్చువల్గా ఈ అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ సన్ రేస్ వచ్చి ఈ అట్మాస్ఫియర్ని టచ్ అయినప్పుడు ఆ హీట్ని అనేది ఈ అట్మాస్ఫియర్ అనేది తీసుకోదు, అవుతే రిఫ్లెక్ట్ అవుతుంది. బట్ ఇక్కడ క్లౌడ్స్ అంటే ఇక్కడ క్లౌడ్స్ అనేవి ఎక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. సో ట్రోపోస్ఫియర్లో ఉంటాయి. ఈ ట్రోపోస్ఫియర్లో ఉండే క్లౌడ్స్ ఇవన్నీ కొంతవరకు తీసుకుంటాయి లేదా రిఫ్లెక్ట్ చేస్తాయి, ఆ హీట్ని అనేది తీసుకోకుండా రిఫ్లెక్ట్ చేస్తాయి. అందువల్ల ఇదంతా ఏమవుతుంది అంటే హీట్ అనేది అవ్వదు. డైరెక్ట్ ఆ హీట్ అవ్వకుండా ఫస్ట్ అవి ఏం చేస్తాయంటే ఆ సన్ రేస్ ఏవైతే ఉన్నాయో ఆ సన్ రేస్ని వచ్చి డైరెక్ట్ ఎర్త్ సర్ఫేస్ని తాకేటట్టు చేస్తాయి. ఇట్ యాక్చువల్లీ అలౌస్ ద రేస్ టు పాస్ త్రో వితౌట్ బీయింగ్ హీటెడ్ బై దెమ్. సో అవి హీట్ అవ్వకుండా ఫస్ట్ ఏం చేస్తాయంటే ఆ ఎర్త్ యొక్క సర్ఫేస్ని టచ్ అవ్వడానికి ఫస్ట్ ఛాయిస్ ఇస్తాయి. అప్పుడు ఆ ఎర్త్ అనేది హీట్ని తీసుకుంటుంది. హీట్ని తీసుకున్న తర్వాత ఏమవుతుంది, మళ్ళీ అది రిఫ్లెక్ట్ చేస్తుంది. ద సన్ రేస్ ఫస్ట్ హీట్ ద ఎర్త్ సర్ఫేస్, నెక్స్ట్ మళ్ళీ రేడియేషన్ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా ఆ సన్ రేస్ అనేవి సన్ దగ్గర నుంచి రావడము సోలార్ రేడియేషన్ అంటాం. అందుకే మనకి ఇక్కడ రేడియేషన్, సోలార్ రేడియేషన్. సన్ దగ్గర నుంచి మనకి సన్ రేస్ రావడాన్ని సోలార్ రేడియేషన్. ఆ సన్ రేస్ అనేది ఎర్త్ని టచ్ అయ్యి ఎర్త్ హీట్ అయిన తర్వాత మళ్ళీ ఎర్త్ ఏం చేస్తుంది, రివర్స్లో మళ్ళీ రేడియేషన్ అంటే ఆ హీట్ని అనేది రిలీజ్ చేస్తుంది. దీన్ని మనం ఇక్కడ రేడియేషన్ అంటాం. ఇట్ టర్న్స్ బిగన్ టు ద రేడియేట్ హీట్ విచ్ హీట్ ఆఫ్ ద ఎయిర్ అరౌండ్ హౌస్. ఆ రేడియేషన్ వల్ల ఏమవుతుంది అంటే వెదర్ హీట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ రేడియేషన్ వల్ల అంటే ఇక్కడ సన్ రేస్ని డైరెక్ట్ ఈ ఎర్త్ యొక్క వెదర్ అనేది తీసుకొని హీట్ అవ్వదు. ఫస్ట్ ఎర్త్ తీసుకున్న తర్వాత ఎర్త్ రేడియేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో లేదా ఎర్త్ యొక్క వాతావరణం నుంచి రిఫ్లెక్ట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు ఆ హీట్ని ఈ వాతావరణం అనేది తీసుకుంటుంది. అంటే అప్ సైడ్ నుంచి తీసుకోదు, ఓన్లీ డౌన్ సైడ్ నుంచి తీసుకుంటుంది. దానికి రీజన్ అనేది ఇంకా డిఫరెంట్ రీజన్స్. సింపుల్గా చెప్పాలంటే డెన్సిటీ. సో మనకి వెదర్ అనేది ఎర్త్ దగ్గర ఉన్నంత డెన్సిటీ హైలో ఉండదు కాబట్టి ఇక్కడ డెన్సిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ హీట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దీనివల్ల ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే దట్ ఈజ్ వై ఇట్ ఈజ్ వార్మర్ నియర్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ కంపేర్ టు ద ప్లేసెస్ ఆఫ్ హయ్యర్ ఆల్టిట్యూడ్ ఆఫ్ ద అట్మాస్ఫియర్. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ ఎర్త్ పైన అంటే ప్లేన్ ఏరియాలు ఏవైతే ఉన్నాయో అక్కడ హీట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో అక్కడ నుంచి హైట్కి వెళ్ళేదగ్గలితే అంటే హిల్ టాప్స్ ఇంకా హైట్కి వెళ్ళే కొద్దీ ఆ హీట్ అనేది అక్కడ తగ్గిపోతుంది. సో దానికి సంబంధించి పిక్చర్ ఇక్కడ సన్ దగ్గర నుంచి మనకి సోలార్ ఆ సన్ రేస్ అనేవి డైరెక్ట్ వస్తుంటాయి. వచ్చినప్పుడు ఇది టోటల్గా వచ్చి ఎర్త్ యొక్క సర్ఫేస్ అనేది టచ్ అవ్వదు. దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ రీజన్స్ వల్ల అది కొంతవరకు రిఫ్లెక్ట్ అవుతుంది, కొంత అబ్జర్వ్ అవుతుంది, కొంత స్కటర్ అవుతుంది. సో ఈ విధంగా ఇక్కడ 100% వచ్చింది అనుకుంటే రిఫ్లెక్టెడ్ బై ద అట్మాస్ఫియర్ 6%. సో ఆ ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ వల్ల అంటే మనకి ఇంట్లో మిర్రర్ ఎలాగో ఈ ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ వల్ల 6% అనేది వెంటనే రిఫ్లెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్లౌడ్స్ వల్ల 20% రిఫ్లెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎర్త్ యొక్క సర్ఫేస్ వల్ల కూడా 4% రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఎర్త్ దాన్ని ఎలా రిసీవ్ లేకుండా టచ్ అయ్యేటోడే అందులో 4% అనేది మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది. మిగతాది ఇక్కడ ఎర్త్ సర్ఫేస్ని టచ్ అవుతుంది. నెక్స్ట్ దానికి మిడిల్లో మనకి ఇక్కడ చూడండి కండక్షన్ అండ్ రైజింగ్ ఎయిర్ వల్ల 7%, మళ్ళీ ఇక్కడ 3% ఎయిర్ అబ్జార్బింగ్ ఎయిర్ అనేది తీసేసుకుంటుంది. అదేవిధంగా 16% అట్మాస్ఫియర్ తీసుకుంటుంది. సో ఈ విధంగా ఆ సన్ దగ్గర నుంచి వచ్చే హీట్ని మొత్తము ఎర్త్ అనేది తీసుకోదు. ఎర్త్ తీసుకున్నప్పటికి కూడా మళ్ళీ నైట్ టైమ్స్లో అది మనం ఇంకా ముందు చెప్పుకుంటాం. నైట్ టైంలో మళ్ళీ రేడియేషన్ అంటే ఆ ఎర్త్ని ఆ హీట్ని అనేది రిలీజ్ చేస్తుంది. సో ఇక్కడ ఎర్త్ సర్ఫేస్ హీట్ అయిన తర్వాత మళ్ళీ అది రివర్స్లో మనకి ఇక్కడ డిఫరెంట్ ఫామ్లో క్యారీ టు క్లౌడ్స్ అండ్ అట్మాస్ఫియర్ బై లేటెంట్ హీట్ ఇన్ వాటర్ వాపర్ 23%. మనకి హీట్ వల్ల ఈ వాటర్ అనేది వాపర్ అవుతుంది. సో అదెంత అంటే 23%. రేడియేషన్ అబ్జర్వ్డ్ బై ద అట్మాస్ఫియర్ 15%.
సో ఇక్కడ అట్మాస్ఫియర్ 16% తీసుకుంటే మళ్ళీ దాంట్లో 15% మాత్రమే అబ్జర్వ్, అంటే మళ్ళీ అది రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఎర్త్ ఎలాగా హీట్ని తీసుకొని ఎలా రిలీజ్ చేస్తుందో అక్కడ అట్మాస్ఫియర్ కూడా తీసుకునేది 16%, మళ్ళీ అది రిలీజ్ చేసేది ఎంత అంటే 15%. రేడియేటెడ్ డైరెక్ట్లీ టు స్పేస్ ఫ్రమ్ ఎర్త్. సో డైరెక్ట్ అక్కడ మళ్ళీ రేడియేట్ అయ్యేది ఎంత అంటే 6%. ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫామ్లో ఆ సన్ రేస్ వచ్చినప్పటికీ కూడా టోటల్ హీట్ అనేది మన దగ్గరే ఉండకుండా అది రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇన్ కేస్ ఇలా రిఫ్లెక్ట్ అవ్వకపోతే ఏమవుతుంది, ఈ ఎర్త్ మీద మొత్తం ఫైర్ స్టార్ట్ అవుతుంది. సన్ ఎలాగ ఫైర్తో ఉన్నాడో ఈ ఎర్త్ కూడా అలా ఫైర్ అవుతుంది. సో అలాంటప్పుడు అంటే ఇక్కడ మనకు ఒక పర్టిక్యులర్ హీట్లో మాత్రమే మనం బ్రతకగలుగుతాం. మన బాడీ టెంపరేచర్ ఎంత 37 degrees Celsius. సో ఆ టెంపరేచర్లో మాత్రమే మనం బ్రతకగలుగుతున్నాం. సో అంతకంటే ఎక్కువ అవుతుంది అంటే ఇక్కడ మళ్ళీ రిలీజ్ అవ్వకపోతే ఏమవుతుంది అంటే హీట్ అనేది పెరిగిపోతుంది. సో ఆ హీట్ పెరగడం వేడు, తర్వాత ఇంకొన్ని రీజన్స్ వల్ల కూడా హీట్ పెరుగుతుంది. దాన్ని గ్లోబల్ వార్మింగ్ అంటాం. అది కూడా నెక్స్ట్ ఇంకా చూద్దాం. అయితే మనం ఇంతకుముందు ఇన్సోలేషన్ గురించి మాట్లాడుకున్నాం. ఇన్సోలేషన్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈక్వేటర్ దగ్గర 90 degreesతో టచ్ అవుతుంది. అంటే ఒక పర్టిక్యులర్ హీట్ అనేది కొంత హీట్ అనేది ఈక్వేటర్ దగ్గర కొంత ప్లేస్లో పడుతుంది. అదే పోలార్ ఏరియాస్ వెళ్తున్న కొద్దీ ఎక్కువ స్పేస్లో పడుతుంది. దానివల్ల మనకి ఇక్కడ పోలార్ ఏరియాస్లో హీట్ అనేది తక్కువ కనిపిస్తుంది, ఈక్వేటర్ దగ్గర చాలా ఎక్కువ అనిపిస్తుంది. నెక్స్ట్ ఓన్లీ ఒక ప్లేన్ ఏరియా తీసుకుందాం. అది ఈక్వేటర్ కానీ పోలార్ ఏరియా కానీ ఎక్కడైనా కానీ ఒక ప్లేన్ ఏరియా తీసుకుందాం. ఆ ప్లేన్ ఏరియాలో కొన్ని హిల్ టాప్స్ ఉంటాయి. అదేవిధంగా ఆ ఏరియా ఎప్పుడు కూడా కంప్లీట్ ఫ్లాట్గా ఉండదు. ఎక్కడో ఒక సైడ్ సమ్ డిఫరెంట్ అనేది ఉంటుంది. సో అక్కడ కూడా హీట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఎందుకు డిఫరెంట్ ఉంటుందంటే మనకి ఇక్కడ పిక్చర్ చూడండి. ఇక్కడ చూడండి, సన్ రేస్ అనేది ఒక చోట పడితే ఇంకొక చోట పడవు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మౌంటైన్ ఉంది. ఈ మౌంటైన్కి వన్ సైడ్ సన్ రేస్ పడితే దానికి ఆపోజిట్ సైడ్ అవతల సైడ్ సన్ రేస్ అనేవి పడవు. ఇన్ కేస్ ఇక్కడ స్ట్రైట్గా పడితే ఒక దానికి రైట్ సైడ్లోనూ లెఫ్ట్ సైడ్లోనూ, అంటే ఇక్కడ స్ట్రైట్గా పడ్డాయి అనుకోండి, ఈ పక్కకి ఏమవుతుంది కొంచెం క్రాస్గా పడతాయి. దీనికి ఆపోజిట్ సైడ్ అసలు ఆ సన్ రేసే పడవు. లేదా ఇక్కడ డైరెక్ట్ పడితే మళ్ళీ ఇక్కడ డైరెక్ట్ పడవు. అంటే ఇక్కడ 90 degrees ఉందనుకోండి, ఇక్కడ 90 degreesతో టచ్ అవ్వవు. అంటే ఇక్కడ ఆ ఏరియా ఎర్త్ యొక్క ఏరియా ఏదైతే ఉందో, ఆ సర్ఫేస్ ఏదైతే ఉందో, సర్ఫేస్ అనేది కంప్లీట్ ఫ్లాట్గా లేకపోవడం వల్ల సో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అప్స్ అండ్ డౌన్స్ మీన్స్ ఇక్కడ మౌంటైన్స్, ప్లేన్స్ కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. దానివల్ల కూడా ఏమవుతుంది అంటే డైరెక్ట్ అన్ని ప్లేస్లో 90 degreesతో టచ్ అవ్వదు. దానివల్ల కూడా మనకి కొన్ని ఏరియాస్ అనేది కూల్గా ఉంటాయి, కొన్ని ఏరియాస్ అనేది హాట్గా ఉంటాయి. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే గ్లోబల్ వార్మింగ్. ఈ గ్లోబల్ వార్మింగ్ మెయిన్ రీజన్ ఏంటి అంటే కార్బన్ డైఆక్సైడ్. మన ఈ ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్లో, ఎర్త్ యొక్క వెదర్లో ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువగా పెరిగిపోయి మనకి గ్లోబల్ వార్మింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ గ్లోబల్ వార్మింగ్కి కార్బన్ డైఆక్సైడ్కి అసలు రిలేషన్ ఏంటి అంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది మన వెదర్లో ఎందుకు పెరిగిపోతుంది అంటే ఫస్ట్ రీజన్ మనం పెట్టుకున్న ఫ్యాక్టరీస్. ఈ ఫ్యాక్టరీస్ వల్ల ఏమవుతుంది అంటే ఈ స్మోక్ అనేది ఈ ఎయిర్లోకి కంటిన్యూగా మిక్స్ అవుతూనే ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, మనం ఇంతకుముందు చెప్పుకున్నాము, ఈ స్మోక్ అనేది సన్ రేస్ని ఆపుతుంది. ఇప్పుడు సన్ దగ్గర నుంచి మనకి సన్ రేస్ ఎర్త్ పైకి వస్తున్నాయి, డైరెక్ట్ వస్తున్నాయి. ఆ వస్తున్నప్పుడు ఈ స్మోక్ అనేది ఏం చేస్తుంది, వాటిని కొంతవరకు ఆపగలుగుతుంది. సో దానివల్ల హీట్ అనేది కొంతవరకు తగ్గుతుంది. బట్ అందులో కొంత ఈ ఎర్త్ యొక్క సర్ఫేస్ అనేది టచ్ అవుతుంది. టచ్ అయిన తర్వాత మళ్ళీ అది రేడియేట్ అవ్వాలి, అంటే ఆ హీట్ అనేది మళ్ళీ రిఫ్లెక్ట్ అవ్వాలి. ఎర్త్ అనేది వామ్ అయిన తర్వాత మళ్ళీ కూల్ అవ్వాలి. ఆ కూల్ అయినప్పుడు అది ఎర్త్ ఏం చేస్తుంది, రిలీజ్ చేస్తుంది, ఆ హీట్ అనేది రిలీజ్ చేస్తుంది. ఆ రిలీజ్ చేసిన హీట్ అనేది స్కైలోకి డైరెక్ట్ వెళ్ళకుండా కూడా ఈ స్మోక్ అనేది స్టాప్ చేస్తుంది. అంటే సన్ దగ్గర నుంచి వచ్చే ఆ సన్ రేస్ని స్టాప్ చేస్తుంది. అదేవిధంగా ఎర్త్ దగ్గర నుంచి వచ్చే రేడియేషన్, ఆ రిటర్న్ రేడియేషన్ దాన్ని కూడా స్టాప్ చేస్తుంది. దాన్ని స్టాప్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే హీట్ అనేది ఆగిపోతుంది. మనం ఉంటున్న వెదర్లోనే ఆ హీట్ అనేది ఆగిపోతుంది. దానివల్ల అంటే వెదర్ మొత్తము, ఈ గ్లోబ్ మొత్తము హీట్ అయిపోతుంది. దాన్నే మనము గ్లోబల్ వార్మింగ్ అంటాం. ఈ గ్లోబల్ వార్మింగ్కి సెకండ్ రీజన్ ఏంటి అంటే మనం వాడే ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్. ప్రతి ఒక్కటి పెట్రోల్ అండ్ డీజిల్తో రన్ అయ్యే ప్రతి ఒక్క వెహికల్ వల్ల కూడా మనకి ఈ స్మోక్ అనేది విపరీతంగా
అంటే ఈ ఈ ఫ్యూయల్ వల్ల మనకి పర్టికులర్గా ఆ స్మోక్లో ఉండేది ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్. ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎయిర్లో మిక్స్ అయ్యి ఆ ఎయిర్ అనేది మొత్తము పొల్యూట్ అయ్యి ఈ హీట్ని అనేది అవి రేడియేషన్ అనేది ఆపుతుంది. ఆపడం వల్ల కూడా ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది పెరుగుతుంది. దీని తర్వాత మనం చేస్తున్న అతిపెద్ద తప్పు ఫారెస్ట్ కటింగ్. సో మన ఇంటి పక్కన ఉన్న చెట్లని చాలా వరకు ఏదో ఒక పేరుతోటి దానికి అడ్డం వస్తుంది, దీనికి అడ్డం వస్తుంది అని చెప్పేసి మనం నరికేస్తుంటాం. దీనివల్ల కూడా ఏమవుతుంది అంటే ఈ మనకి ఈ ఎర్త్ చుట్టూ ఉన్న ఏదైతే వెదర్ ఉందో ఆ వెదర్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఈ ప్లాంట్స్ ఉంటే ఏం చేస్తుంటే కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్గా చేంజ్ చేస్తాయి. సో ఈ ప్లాంట్స్ లేకపోతే ఏమవుతుంది, ఆ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఫామ్ అనేది చేంజ్ అవ్వదు. కార్బన్ డైఆక్సైడ్గానే ఉంటుంది. ఇన్ కేస్ ఈ ప్లాంట్స్ అనేవి ఎక్కువగా ఉంటే ఏమవుతుంది, ఆ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఫామ్ అనేది చేంజ్ అయ్యి ఆక్సిజన్గా చేంజ్ అవుతుంది. ఆక్సిజన్గా చేంజ్ అవుతే ఎర్త్ పైన యానిమల్స్ మనమే, సో మనం జీవించగలం. సో ఈ ప్లాంట్ కటింగ్ వల్ల, ఈ ఫారెస్ట్ కటింగ్ వల్ల కూడా ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది విపరీతంగా పెరుగుతుంది. మెయిన్ ఈ 3 రీజన్స్. దీనివల్ల కార్బన్ డైఆక్సైడ్ అనేది వాతావరణంలో పేరుకుపోయి గ్లోబల్ వార్మింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటంటే గ్లోబ్ వార్మ్ అవ్వడం. దానికి రీజన్స్ ఏంటంటే మనము బ్రతకడానికి జంతువులా బ్రతకకుండా మనం ఏదో టెక్నాలజీ అది ఇది అని చెప్పేసి మనం కొన్ని ఫ్యాక్టరీస్ పెట్టుకున్నాం. ఆ ఫ్యాక్టరీస్ వల్ల విపరీతమైన కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. అదేవిధంగా మనం వాడుతున్న వెహికల్స్, నెక్స్ట్ అదేవిధంగా ఈ ఫారెస్ట్ కటింగ్, ఇవి మెయిన్ రీజన్స్. నెక్స్ట్ ద టెంపరేచర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్. సో మనకి టెంపరేచర్ని మనం దేంతో కొలుస్తుంటే మనకు తెలిసినవి ఇవి, ఇంకా సైంటిస్టులు యూజ్ చేసేసి ఇంకా డిఫరెంట్. సో అయితే ఈ టెంపరేచర్ ఇవి ఎందుకు వచ్చాయంటే యాక్చువల్గా మనకి ఈ వెదర్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. సో అది ఏం చేస్తుందంటే వెదర్ని ఎప్పటికప్పుడు మెజర్మెంట్ తీస్తుంది. సో అలా తీసినప్పుడు ఇప్పటి వరకు హీట్ అండ్ కూల్ డే ఏది. సో మనకి ఇయర్ మొత్తము ఒకే రకమైన హీట్ ఉండదు. ఒకసారి కూల్ ఉంటుంది, ఒకసారి హాట్ ఉంటుంది. ఇయర్తో కంపేర్ చేసుకుంటే సమ్ పర్టికులర్ 1 డే అనేది చాలా హీట్ అనేది ఉంటుంది, సమ్ పర్టికులర్ 1 డే అనేది చాలా కూల్గా ఉంటుంది. సో అలా నెంబర్ ఆఫ్ ఇయర్స్ని కంపేర్ చేసినప్పుడు మనకి హయ్యెస్ట్ హీట్ ఎప్పుడంటే 1922 జూలైలో ఈ అజీజియా, ఇది ఎక్కడంటే లిబియా, ఆఫ్రికా కాంటినెంట్లో లిబియా దాంట్లో అజీజియా అనే ఒక ప్లేస్ ఉంది. సో అక్కడ 57.8 డిగ్రీ సెల్సియస్. మనకు కావాల్సింది ఓన్లీ 37 మాత్రమే. ఇక్కడ జూలై 1922లో అక్కడ మెజర్మెంట్ తీసినప్పుడు ఇదే హైయెస్ట్ టెంపరేచర్. మన ఇప్పటి వరకు హైయెస్ట్ టెంపరేచర్ ఏంటి ఎప్పుడు అంటే ఇది 57.80 డిగ్రీస్. సో ఇది ఎక్కడ అంటే ఆఫ్రికాలోని అజీజీ అనే ప్లేస్. ఇది మొత్తము శాండ్ ఏరియా. ఇది మొత్తం కూడా శాండ్ ఏరియా ఈ విధంగా ఉంటుంది. దీని తర్వాత మరి కూల్ అది ఎప్పుడు అంటే 1983. ఇది ఎక్కడ అంటే అంటార్కిటికా. ఆ ఏరియా పేరు ఏంటంటే ఓస్టాక్ స్టేషన్. ఈ అంటార్కిటికా ఏదైతే ఉందో ఇక్కడ ఎవరు కూడా జీవించలేరు, ఎందుకంటే కంప్లీట్ ఇది పోలార్ ఏరియా. మొత్తం ఐస్ అనేది ఇక్కడ యాక్చువల్గా మొత్తం ఐసే కనిపిస్తుంది. ఇక్కడ ఎడుతుందా లేదా అంటే ఆ తర్వాత సంగతి. చుట్టూ సీ ఉంటుంది, ఇది కూడా సీనే. ఆ సీ అనేది ఐస్గా మారిపోయింది. సో దీనికి ఇక్కడ ఏంటి అంటే ఓస్టాక్ స్టేషన్ అని ఈ అంటార్కిటికాలో ఉంది. సో ఇక్కడ ఎంత అంటే -89.2 ఎప్పుడు అంటే జూలై 1983. సో ఇప్పటివరకు మనం తీసుకున్న టెంపరేచర్లో హైయెస్ట్ టెంపరేచర్, లోయెస్ట్ టెంపరేచర్స్ ఇవి. సో ఈ హై అండ్ లో టెంపరేచర్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనం ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇక్కడ 0 డిగ్రీ సెల్సియస్ ఏంటి, 100 డిగ్రీ సెల్సియస్ ఏంటి, మన బాడీ టెంపరేచర్ ఎంత అనేది కూడా ఇక్కడ తెలుసుకుందాం. ఇక్కడ మనకి వాటర్ రీచెస్ ఏ టెంపరేచర్ అరౌండ్ 100 డిగ్రీ సెల్సియస్ ఇట్ స్టార్ట్స్ బాయిలింగ్. మనకి వాటర్ అనేది ఉంది. సో ఆ వాటర్ ఎప్పుడు బాయిల్ అవడం స్టార్ట్ చేస్తుంది అంటే ఆ వాటర్ యొక్క హీట్ అనేది 100 డిగ్రీ సెల్సియస్ అయినప్పుడు అది హీట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఫ్రీజ్, అది ఐస్గా ఎప్పుడు చేంజ్ అవుతుంది అంటే దానికి ఆపోజిట్ 0 డిగ్రీ సెల్సియస్. 0 డిగ్రీ సెల్సియస్ అంటే అక్కడ హీట్ అనేది ఏమీ లేదు. 0 మీన్స్ అక్కడ హీట్ అనేది లేదు. ఆ 0 డిగ్రీ సెల్సియస్ ఉన్నప్పుడు అది ఫ్రీజ్ అవుతుంది, ఇంటూ ఐస్గా చేంజ్ అవుతుంది. అయితే మనకి హీట్ని ఎంతవరకు కొలవగలం అంటే లోయెస్ట్ హీట్ని ఎంతవరకు కొలవగలము అంటే
273.16 degrees Celsius. ఇప్పటి వరకు మనము మెజర్మెంట్ తీసుకోగల లోయెస్ట్ మినిమం టెంపరేచర్ ఎంత అంటే -273.16 degrees Celsius. అదేవిధంగా మనం బాడీ టెంపరేచర్ నేను ఇంతకుముందు స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను, అది ఎంత అంటే 37 degrees Celsius. నెక్స్ట్ ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, డిఫరెంట్ ప్లేసెస్ హ్యావ్ డిఫరెంట్ టెంపరేచర్స్. ఇక్కడ మనకి ఫస్ట్ ప్లేసెస్ దట్ ఆర్ నియర్ ద సీ అండ్ ఫార్ అవే ఫ్రమ్ ద సీ యూజువల్లీ హ్యావ్ డిఫరెంట్ టెంపరేచర్స్. ఇక్కడ సీ దగ్గర అండ్ సీకి దూరంలో ఉన్న ప్లేసెస్కి హీట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఇది మనం ఇంతకుముందు చెప్పుకున్న విషయమే, బట్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ టెంపరేచర్ డిఫర్స్ ఆన్ ద టాప్ ఆఫ్ ద మౌంటైన్ అండ్ ఇట్స్ ఫుట్. అంటే ఒక మౌంటైన్కి స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో ప్లేన్ ఏరియా, అక్కడ హీట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ మౌంటైన్ పైకి వెళ్తున్న కొద్దీ హీట్ అనేది తగ్గుతూ ఉంటుంది. అంటే ఇక్కడ డిఫరెంట్ ఉంటుంది, మౌంటైన్ పైన డిఫరెంట్ ఉంటుంది, మౌంటైన్ క్రింద కూడా డిఫరెంట్ టెంపరేచర్ ఉంటుంది. నెక్స్ట్ అండ్ యూ ఆల్రెడీ నో దట్ టెంపరేచర్ చేంజెస్ యాజ్ వి గో నార్త్ ఆర్ సౌత్ ఫ్రమ్ ద ఈక్వేటర్. ఈక్వేటర్ నుంచి మనం నార్త్కి వెళ్తున్నా సౌత్కి వెళ్తున్నా కానీ ఆ డిస్టెన్స్ పెరుగుతూ ఉంటే అక్కడ హీట్ కూడా తగ్గుతూ పోతుంటుంది. నెక్స్ట్ మెరైన్ అండ్ కాంటినెంటల్ క్లైమేట్. ఇక్కడ ఈ రెండు వేరు ప్లేసులు, ఇది సీ అండ్ ఇది సర్ఫేస్, ఎర్త్ యొక్క సర్ఫేస్ అంటే కాంటినెంటల్ ఏరియా. సో ఇక్కడ క్లైమేట్కి డిఫరెంట్ ఉంటుంది. సో ఇక్కడైతే మనకి సన్ రేస్ ఎర్త్ని తాకగానే హీట్ అవ్వడం స్టార్ట్ చేస్తాయి. ఇక్కడ కూడా ఈ సన్ రేస్ అనేవి హీట్ టచ్ అవుతాయి, బట్ ఇక్కడ ఈ హీట్ అవ్వడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది. అంటే ఇక్కడ సర్ఫేస్ అనేది అతి తక్కువ టైంలో హీట్ని తీసుకుంటుంది, ఈ వాటర్ అనేది ఎక్కువ టైం తీసుకుంటుంది. అదేవిధంగా రిలీజ్ చేయడం కూడా ఆపోజిట్. ఇక్కడ నైట్లో ఇది హీట్ అనేది రిలీజ్ చేస్తుంది, అందుకే తొందరగా కూల్ అయిపోతుంది. ఈ సీకి వచ్చేటప్పటికి అంత తొందరగా రిలీజ్ చేయదు. అంటే ఇక్కడ హీట్ అవ్వడానికి కానీ కూల్ అవ్వడానికి కానీ సీ అనేది చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. అందుకే ఇక్కడ కాంటినెంటల్ ఏరియాతో చూసినట్టయితే అక్కడ ఏరియా హీట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఇన్ కేసు ఇక్కడ పక్కనే అనుకోండి, అంటే సీకి మనము యాక్చువల్గా సీ పక్కనే ఉన్న ఏరియా చూస్తే మన బీచెస్, ఎక్కువ శాతం బీచెస్ చూస్తే బీచెస్కి వెళ్ళడానికి కూడా రీజన్ ఏంటి అంటే ఎంత హీట్ ఉండని, అంటే సమ్మర్ సీజన్లో చాలామంది బీచ్కి ఎందుకు వెళ్తారంటే మెయిన్ రీజన్ ఇదే అనమాట. అక్కడ ఏమవుతుంది అంటే ఎంత హీట్ ఉన్నప్పటికీ కూడా ఈ సీ అనేది వాటర్ అనేది హీట్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. అందువల్ల ఇక్కడ నుంచి వచ్చే ఎయిర్ ఏదైతే ఉంటుందో, ఆ సీలోంచి వచ్చే ఎయిర్ ఏదైతే ఉంటుందో ఆ విండ్స్ ఆ కాంటినెంటల్కి విండ్ అవుతుంటుంది, ఆ ఎయిర్ అనేది విండ్ అవుతుంటుంది. అప్పుడు ఏమవుతుంది, కూల్గా వచ్చి తగులుతుంది. ఇక్కడ ఆ బీచ్లో ఆ ప్లేసెస్లో ఏమవుతుందంటే కూల్ ఎయిర్ అనేది అక్కడ వచ్చి తగులుతుంటుంది అనమాట. అందుకే ఆ బీచ్ అనేది చాలా కూల్గా ఉంటుంది, ఎందుకు అంటే అది నియర్ బై సీ కాబట్టి. అయితే ఇక్కడ ఈ ప్లేన్ ఏరియా ఏమవుతుంది అంటే డైరెక్ట్ సన్ రేస్ టచ్ అయినప్పుడు హీట్ అవుతుంది, నైట్ అయ్యేటప్పటికి కూల్ అవుతుంది. అయితే డే నైట్ పక్కన పెడితే మనకి మౌంటైన్స్ ఉంటాయి. ఆ మౌంటైన్స్ ఏమవుతాయి అంటే ఇక్కడ పైకి వెళ్తున్న కొద్ది కూల్, అంటే మౌంటైన్ అనేది ఈ సీ లెవెల్ నుంచి కొంచెం హైట్లో ఉంటాయి. ఆ హైట్కి వెళ్తున్న కొద్ది ఏమవుతుందంటే టెంపరేచర్ అనేది తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది అంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. సో ఇక్కడ ఆ సన్ యొక్క రేస్ అనేది ఫస్ట్ వచ్చి ఎర్త్ యొక్క సర్ఫేస్ని టచ్ అవుతాయి. అప్పుడు హీట్ని తీసుకొని ఎప్పుడైతే రేడియేషన్ స్టార్ట్ అవుతుందో, అంటే అది రిఫ్లెక్ట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు వెదర్ అనేది హీట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మన ఎర్త్కు దగ్గరలో ఎర్త్ యొక్క ఏరియా వెదర్ యొక్క డెన్సిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎర్త్కి అంటే ప్లేన్ ఏరియాకి దగ్గర హీట్ అనేది ఎక్కువ ఉంటుంది. హైలోకి వెళ్తున్న కొద్దీ ఆ వెదర్ యొక్క డెన్సిటీ తగ్గుతుంది. అదేవిధంగా ఆ డెన్సిటీ తగ్గడం వల్ల ఆటోమేటిక్గా అక్కడ హీట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందుకే సమ్మర్ సీజన్లో ఈ సిమ్లా ఇలాంటి ప్లేసెస్కి వెళ్తారు. ఇవేంటంటే మౌంటైన్స్ పైన ఉన్న ఏరియాలు అనమాట. సిమ్లా ఏంటంటే మొత్తం మౌంటైన్ ఏరియా, యాక్చువల్గా దిస్ ఫోటో అదే అనుకుంటా. సో అక్కడ ఏంటి అంటే వాతావరణం అనేది చాలా కూల్గా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే పర్టికులర్ కొంత హైట్లో ఉంది కాబట్టి. అయితే మనం ఇక్కడ ఎంత హైట్లోకి వెళ్తే ఎంత టెంపరేచర్ తగ్గుతుంది అంటే యూజువల్లీ ఫర్ ఎవ్రీ 1000 meters increase in elevation the temperature falls by about 6.4 degrees Celsius. 1000 meters హైట్కి వెళ్తున్న కొద్దీ 6.4 degrees Celsius టెంపరేచర్ అనేది తగ్గుతూ వస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే ఈ చాప్టర్లో ఏంటంటే మనము వింటర్ సీజన్, పర్టికులర్గా వింటర్ సీజన్లో మనము ఎర్లీ మార్నింగ్ లేచి గ్రాస్ ఉన్న ఏరియాకి వెళ్ళామనుకోండి, మనకి మొత్తం వాటర్ తగులుతుంటుంది. యాక్చువల్గా రెయిన్ ఏం రాదు, అక్కడ రెయిన్ రాదు, బట్ ఆ వాటర్ మొత్తము ఆ రెయిన్ వస్తే ఆ డ్రాప్స్ ఉంటాయి కూడా, ఆ డ్రాప్స్ అన్నీ పట్టుకొని ఉంటాయి. దానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ దీన్ని మనం ఇన్వర్షన్ అంటాం.
సో దీన్ని ఏమంటామంటే ఇన్వర్షన్. ఈ ఇన్వర్షన్ అంటే ఏంటి అంటే మనకి డే టైంలో ఆ సన్ రేస్ అనేది ఎర్త్ యొక్క సర్ఫేస్ని టచ్ అవుతాయి, అప్పుడు హీట్ని అనేది తీసుకోవడం స్టార్ట్ చేస్తుంది. ఏంటి ఈ ఎర్త్. నైట్ ఏమవుతుంది, ఆ హీట్ అనేది రిలీజ్ చేస్తుంది. యాక్చువల్గా డే మొత్తం హీట్ అవుతూ ఉంటుంది. అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో పొయ్యి స్టవ్ వెలిగించడం, ఆ స్టవ్ వెలిగించినంతసేపు స్టవ్ పైన ఏది పెట్టినా కానీ అది హీట్ అవుతుంది. ఆ స్టవ్ ఆర్పేస్తే అది హీట్ అనేది తగ్గిపోతుంది. అంటే అక్కడ ఏదైతే ఆ హీట్ అయిందో అది కూల్ అవుతుంది. ఇక్కడ ఎర్త్ కూడా అదే అనమాట. నైట్లో ఆ సన్ రేస్ అనేది టచ్ అవ్వకపోవడం, డైరెక్ట్ టచ్ అవ్వకపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఆ హీట్ అనేది రేడియేట్ అయ్యి బయటికి వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ మరి ఈ వాటర్ డ్రాప్స్ ఎందుకు ఉంటాయంటే ఇక్కడ మనకి వింటర్ సీజన్లో డే టైం తక్కువ, నైట్ టైం ఎక్కువ. డే టైము యాక్చువల్గా 11 అవర్సే ఉంటుంది, నైట్ టైము 13 అవర్స్ ఉంటుంది. అంటే ఇక్కడ సన్లైట్ అనేది తక్కువ టైం పడుతుంది, ఎక్కువ టైం డార్క్ ఉంటుంది, పడదు. అంటే దానివల్ల ఏమవుతుంది, హీట్ అనేది ఎక్కువసేపు రిలీజ్ అవుతుంది, రేడియేషన్ అనేది ఎక్కువ అవుతుంది, అబ్జార్బింగ్ తక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ అబ్జార్బింగ్ కంటే రేడియేషన్ అనేది ఎక్కువ. అంటే ఇక్కడ ఏమవుతుంది, హీట్ అనేది తీసుకున్న దానికంటే ఎక్కువ కోల్పోతుంది, హీట్ అనేది ఎక్కువ లాస్ అవుతుంది. ఇలా లాస్ అవ్వడాన్నే మనము ఇన్వర్షన్ అంటే ఆపోజిట్. హీట్ అనేది ఎంత తీసుకుంటే అంత రిలీజ్ చేస్తే ఓకే, వాతావరణం ఒకే లెవెల్లో ఉంటుంది. బట్ ఇక్కడ హీట్ తక్కువ తీసుకొని ఎక్కువ రిలీజ్ చేస్తుంది. అంటే మనకు కావాల్సినంత హీట్ అనేది అందడం లేదు, బట్ హీట్ మాత్రం రేడియేషన్ అనేది ఎక్కువ అయిపోతుంది. అంటే వచ్చిన కొద్ది రేడియేషన్ అయినా కానీ, కొద్ది హీట్ అయినా కానీ రేడియేట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే ఈ వాతావరణంలో ఉండే ఈ వాటర్ ఏదైతే ఉందో అది వాపర్ రూపంలో కాకుండా వాటర్గా చేంజ్ అవుతుంది. ఆ వాటర్గా చేంజ్ అయ్యి నైట్ టైంలో ఏమవుతుందంటే ఆ కూల్ అవుతున్న కొద్దీ అవి వెయిట్ అనేది ఎక్కువైపోయి, ఆ వాపర్ అనేది వెయిట్ అనేది ఎక్కువైపోయి ఆ ఇక్కడ మన గ్రాస్ పైన పడిపోతుంది అనమాట. అంటే ఇక్కడ గ్రాస్ పైన అయితేనే కనిపిస్తుంది. ఆ గ్రాస్ అంటే ఏంటంటే ఆ డ్రాప్స్ అన్ని పట్టుకోగలుగుతాయి కొద్దిసేపు. అదే నార్మల్ ఎర్త్ సర్ఫేస్ అనుకోండి, ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. మనకి ఇక్కడ వాటర్ ఏం కనిపించదు, ఎందుకంటే అది కొద్ది మొత్తంలో ఉంటుంది కాబట్టి అది తీసేసుకుంటుంది. ఈ గ్రాస్ అనేది అంత వాటర్ అనేది తీసుకోదు, యాక్చువల్గా అది ఎర్త్లోంచి తీసుకుంటుంది. సో ఈ డైరెక్ట్ పైన పడిన వాటర్ డ్రాప్స్ అనేవి మనకి ఈ పిక్చర్లో కనిపిస్తున్నట్టు ఈ విధంగా ఉంటాయి. దీన్నే మనము ఇన్వర్షన్ అంటాం.